వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఏదైతే పెయిన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ విన్నర్ ఎవరు అయి ఉండాలి, నిఖిలా గౌతమ? నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది, విత్ ప్రూఫ్స్ తో మరి మాట్లాడుకుందాం. రెండు వచ్చేసి నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఏదైతే గొడవ అయిందో ఆ గొడవ పైన మీ ఒపీనియన్ ఏంటి? నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ కరెక్ట్ అంటారు, గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ కరెక్ట్ అంటారు. బట్ న్యూట్రల్ ఫ్యాన్స్ అంటే అదర్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా దగ్గర ప్రతిదానికి ప్రూఫ్ ఉంది. నేను ఏదైతే మాట్లాడతానో ఇప్పుడు ఈ వీడియోలో ప్రతిదానికి ప్రూఫ్ ఉంది, ప్రూఫ్తోనే మాట్లాడతా. సో నాకు ప్రేరణ ఎందుకు వాచ్ సంచాలక్ అన్నాను అనడానికి ప్రతిదానికి రీజన్ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ ప్రేరణ ఈ టాస్క్లో నచ్చలేదు, కానీ లాస్ట్లో ఓంకార్ వచ్చినప్పుడు మాత్రం నాకు మొత్తం కంటెస్టెంట్స్ అందరిలోనూ ప్రేరణయే నచ్చింది. రీజన్ ఆ హోమ్లీ థింకింగ్ అక్కడ నచ్చింది ఆ అమ్మాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అరుగురాలు ఐస్మార్ట్ జోడీకి వెళ్ళడానికి ఇది కూడా ఒప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ వెస్టర్న్ సంజాలకు కానీ ఒప్పుకోవాలి, అక్కడ స్మార్ట్ జోడీకి వెళ్ళడానికి అరుగురాలని కూడా ఒప్పుకోవాలి. రెండు జరిగే ఈ విషయం ఈ రోజు ప్రేరణ విషయంలో. అండ్ ఫస్ట్ టాస్క్ గురించి సింపుల్ గా ఒక ముక్కలో చెప్తే, కేక్ టాస్క్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా గౌతమ్ మార్చాడు అనడానికి జస్ట్ హౌస్ మేట్స్ అందరూ, అంటే గౌతమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా గౌతమ్ని పొగిడారు చూడండి, అదే జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అదే ప్రూఫ్ గౌతమ్ ఆ టాస్క్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా మార్చాడు అనడానికి. అండ్ ఈ టాస్క్ గురించి నేను ఆల్రెడీ రివ్యూ చేసేసి ఉన్నాను, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసి ఉన్నాను, లైవ్ చూసి అప్లోడ్ చేస్తాను. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ మన హోమ్ పేజ్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్కి వెళ్లే ముందు అవినాష్ గురించి ఒక మాట మాట్లాడి. చాలా మంది అవినాష్ ఆడియన్స్ సపోర్ట్ లేకుండా హౌస్ లో ఉన్నాడు, ఈవెన్ పృథ్వీ స్టేజ్ మీద ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి కూడా ఆడియన్స్ సపోర్ట్ లేకుండా హౌస్ లో ఉన్నాడు, నీకంటే నేనే గ్రేట్ అన్నట్టు మాట్లాడి వెళ్ళాడు. నేను ఎలిమినేట్ అయిపోయినా కానీ ఆడియన్స్ సపోర్ట్ తో నేను ఎన్నాళ్ళు ఉన్నాను, నువ్వు వేస్ట్. ఒక వీక్ ఏమో ఆడియన్స్ ని సపోర్ట్ చేయకపోయి ఎలిమినేట్ అయిపోతుంటే ఆ ఎలక్షన్ షీల్డ్ వల్ల బతికిపోయావు, ఇప్పుడేమో టికెట్ టు ఫినాలే తీసుకుని ఫినాలేకి వెళ్ళావు, నీకంటే నేనే గొప్ప అన్నట్టు మాట్లాడి వెళ్ళాడు. కానీ మీరు గమనించండి, తను సరే ఆడియన్స్ తనకు సపోర్ట్ చేయలేదు కాబట్టి కష్టపడి సంపాదించుకున్నాడు టీటీఎఫ్. కష్టపడి ఆడియన్స్ సపోర్ట్ చేయలేదు తను, అందుకే ఆడియన్స్ ఎలాగో సపోర్ట్ చేయలేదు. ఆడియన్స్ మీద నమ్మకం పెట్టుకుని ఉంటే అవినాష్ బయటకు వెళ్ళిపోయేవాడు. కానీ కష్టపడి టికెట్ టు ఫినాలే ఎక్కడైనా ఫౌల్ గేమ్స్ ఆడి గెలుచుకున్నాడా? టికెట్ టు ఫినాలే 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. ఫౌల్ గేమ్స్ అయ్యాడా? లేదు కదా, కష్టపడి అయ్యాడు. ఈ వీక్ చూసుకుంటే అవినాష్ కనుక హౌస్ లో లేకపోతే ఎంత డల్ గా ఉండేదో తెలుసా? అసలే టీఆర్పీ అట్టర్ ఫ్లాప్ లో నడుస్తుంది, అసలు లైవ్ అయితే 0 కంటెంట్ ఉండేది అవినాష్ లేకపోతే. అసలు కొంచెం కాసేపు హౌస్ లో బోరింగ్ అనిపిస్తుంటే ఏదో ఒక రకంగా ఫన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు రోహిణి వైపు నుంచి ఫన్ వస్తుంది, అది ఎందుకు వస్తుందంటే అవినాష్ ఉన్నాడు కాబట్టి. ఒకవేళ అవినాష్ లేకపోతే రోహిణి నుంచి అంత ఫన్ రాదు. సో మెయిన్ క్రెడిట్స్ గోస్ టు అవినాష్ అనమాట. ఈవెన్ ఈ రోజు లైవ్ ఆడియన్స్ నవ్వుకున్నారంటే అవినాష్ కోసం అమ్మ. ఈవెన్ మనకి ఎపిసోడ్ లో వేసాడు కదా కేక్ టాస్క్ అయిన తర్వాత ఎలా నవ్వించాడని, ఇదొకటే కదా. ఆ తర్వాత ఒక టాస్క్ జరిగింది, ఆ టాస్క్ లో కూడా ఎంత లైవ్లీగా ఆ టాస్క్ నడిపాడు అంటే, ఆ నవ్వుతూ బిగ్ బాస్ నుంచి కామెంటరీ చాలా బాగుంది. అది మనకి ఎపిసోడ్ లో వేయలేదు, వేసాడా అన్న నేను ఫార్వర్డ్లో తోస్తేనేమో వేస్తే ఓకే, వేయకపోతే దాన్ని నేను రేపు లైవ్లో మాట్లాడితే. చాలా బాగుంది టాస్క్, దాని గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫైట్ ఎలా ఉంది అంటే, నిఖిల్ తన మాటల్ని తనే కాంట్రాడిక్ట్ చేసుకున్నాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఏమన్నాడు? మూసుకుని ఇలా వెనక్కి కూర్చొని ఇలా అంటాడు. ఏమంటాడు? నీకోసం చాలా మంది అన్న చెప్పారులే అన్నట్టు. అంటే ఎవరు చెప్పారు చెప్పండి, నాకు మూడ్ లేదని చెప్పేసి ఇలా కూర్చుంటాడు. ఆ మూడ్ లేకపోతే మూసు కూర్చో అంటాడు. ఆ రోజు నాకు నచ్చలేదు, నేను రివ్యూ చేశాను. సో ఆ మూడ్ లేకపోతే మూసుకుని కూర్చో అనేటప్పటికి చూసారా ఎలా మాట్లాడుతున్నాడో. నేను ఎప్పుడైనా నోరు జారేనా ఇలాగ అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరికి కంప్లైంట్ చేసి రచ్చ చేశాడు. ఆ మూసుకుని కూర్చో అనడం చాలా తప్పు అని చెప్పేసి. అండ్ విత్ ఇన్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయింది ఎవరు అంటే రోహిణి అండ్ అవినాష్. విష్ణు రియాక్ట్ అవ్వలేదు, ప్రేరణ రియాక్ట్ అవ్వలేదు, నబీల్ రియాక్ట్ అవ్వలేదు. ప్రేరణ రియాక్ట్ అవ్వకపోవడానికి వేరే రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, అదే రోజు నామినేషన్స్ ఫోటో కాల్చడానికి ముందు గౌతమ్ దగ్గరికి వెళ్ళి ప్రేరణ ప్లీజ్ నా ఫోటో కాల్చొద్దు ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంది. ఆ రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల గౌతమ్ ప్రేరణ జోలికి వెళ్ళలేదు. సో గౌతమ్ని నేను ఆల్రెడీ నామినేషన్స్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను గౌతమ్ని ఎలాగా క్వశ్చన్ చేస్తా
తను చేయలేదు కదా. మీరు గమనిస్తే ఆ నామినేషన్స్ లో అంతా కూడా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని ప్రేరణ ఇలా నలుపుకుంటూ అలా ఉంటదన్నమాట. అసలు దేనికి సమాధానం చెప్పదు. అటు గౌతమ్కి సమాధానం చెప్పదు, మామూలుగా కూడా గౌతమ్కి సమాధానం చెప్పదు. బట్ ఇక్కడ నిఖిల్ని సపోర్ట్ చేసి ఉండేది. బట్ ఇక్కడ నిఖిల్కి సపోర్ట్ చేసే సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే గౌతమ్తో ఆల్రెడీ ఒక డీల్ లాంటిది, అంటే డీల్ లాంటిదంటే నన్ను సపోర్ట్ చెయ్యి అన్నట్టు. నేను నిన్ను సపోర్ట్ చేస్తానని కాదు, అప్పటికే గౌతమ్ అవుట్ అయిపోయాడు. నన్ను నువ్వు సపోర్ట్ చెయ్యి, నా ఫోటో కాల్చుకో ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. మనకు అది ఎపిసోడ్లో వేయలేదు. ఆ ఒక్క రీజన్ వల్ల అక్కడ నిఖిల్ని సపోర్ట్ చేయలేదు. అది రీజన్. ఆ టైంలో తను నోరు ఎత్తకపోవడానికి, నోరు ఎత్తలేదు. ప్రేరణ అయితే నోరు ఎత్తలేదు, కాకపోతే ఎత్తకపోవడానికి రీజన్ ఇది. బట్ నెక్స్ట్ విష్ణు, ఈ గొడవ అయిన తర్వాత ఏదైతే గౌతమ్ వెళ్ళి విష్ణు దగ్గర మాట్లాడుతున్నాడో, విష్ణు నువ్వు ఇలా ఎందుకు చేయలేదు అని చెప్పేసి అక్కడ అడగాల్సింది విష్ణువుని కాదు. ఎందుకంటే అక్కడ విష్ణు క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ చేసింది ఎవరు అంటే అక్కడ రోహిణి అండ్ అవినాష్. మూసు కూర్చో అనడం తప్పు, మూసు కూర్చో అనడం తప్పు అని ఇక్కడ వాళ్ళని క్వశ్చన్ చేయాలి. రోహిణి అండ్ అవినాష్ని క్వశ్చన్ చేయాలి. రోహిణి ఆ రోజు నువ్వు నన్ను ఎలా అన్నావు కదా అని. వెళ్ళి విష్ణుని క్వశ్చన్ చేస్తున్నాడు. నిజంగానే ఆ రోజు విష్ణు ఆ విషయంలో మాట్లాడలేదు. తను మాట్లాడింది ఏంటంటే యష్మి విషయంలో స్టాండ్ తీసుకుంది. ఇక్కడ కూడా యష్మి రెండు రకాలుగా, ఇక్కడేమో నిఖిల్ కోసం స్టాండ్ తీసుకుందా, యష్మి కాదు విష్ణు. ఇక్కడేమో నిఖిల్ కోసం స్టాండ్ తీసుకుంది నామినేషన్స్ లో. ఇదే విష్ణు ఆ రోజు సీత వచ్చేసి ఆ కామెంట్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత యష్మి వైపు స్టాండ్ తీసుకుంది. ఇదే విష్ణు. అంటే సమయానికి ఒక రకంగా మార్చింది. ఆ రోజు యష్మి వైపు స్టాండ్ తీసుకుని యష్మియే కరెక్ట్ అన్నట్టు యష్మి అదే నామినేషన్స్ అయ్యి సీత వెళ్ళిపోయి యష్మి వచ్చి కూర్చున్నప్పుడు విష్ణు మాట్లాడుతుంది అనమాట సైకిల్తో. కావాలంటే ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. బట్ అదే విష్ణు అక్కడేమో యష్మి కరెక్ట్ అన్నది. యష్మి కరెక్ట్ అంటే నిఖిల్ తప్పని తను ఒప్పుకున్నట్టు. బట్ ఇక్కడేమో నీకు తెలియదు, నాకు కూడా గాజులు వేసాడు అంటే నా మీద ఫీలింగ్స్ ఉన్నట్ట అని చెప్పేసి ఇక్కడ గౌతమ్కి రివర్స్ అయింది. ఇక్కడ గౌతమ్కి రివర్స్ ఎందుకు అయిందంటే జస్ట్ నిఖిల్కి సపోర్ట్ చేయాలని. అండ్ ఆ అమ్మాయికి గౌతమ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇది కూడా మెయిన్ రీజన్, అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఇక్కడ ఏదైతే గౌతమ్ వెళ్ళి విష్ణుని క్వశ్చన్ చేశాడో ఆ క్వశ్చన్ విష్ణుని చేయకూడదు. తను ఫస్ట్ అంటే ఈ గౌతమ్ ఏది గుర్తుపెట్టుకున్నాడు అంటే విష్ణు గట్టిగా క్వశ్చన్ చేసింది కదా అన్నది గుర్తుపెట్టుకున్నాడు, కానీ విష్ణు ఏ విషయంలో క్వశ్చన్ చేసింది అన్నది మర్చిపోయాడు. విష్ణు ఈ యష్మి విషయంలో ఎందుకు వాడుకున్నావు అన్న పదం తప్పు అని ఆ విషయంలో తను స్టాండ్ తీసుకుంది. ఇక్కడ తను క్వశ్చన్ చేయాల్సింది రోహిణి అండ్ అవినాష్ని. వాళ్ళు ఈ మూసుకుని కూర్చో అన్నది తప్పు అని చెప్పేసి అన్నది. సో ఇది అంటే తను అడుగుతున్నాడు నిఖిల్ చూడండి ఎలా తప్పు మాట్లాడుతున్నాడు అంటే యా తప్పు అని చెప్పేసి అవినాష్ అంటాడు. యా గౌతమ్ నువ్వు అలా అనకూడదు అని చెప్పేసి అంటాడు. సో ఇది రెండు. గౌతమ్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి నిఖిల్ అంటాడు ఫస్ట్ అసలు ఎవరు ఫిజికల్ అయ్యారు, తోసుకుంటూ వెళ్ళిపోయాడంట. నేను లైవ్ చూశాను. ఇప్పటివరకు రివ్యూ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఎపిసోడ్ చూసి ఏమన్నా కంట్రోవర్షియల్ ఉంటాయేమో, నేను మిస్ అవుతానేమో అని వెయిట్ చేసి ఎపిసోడ్ ఈరోజు లేట్గా వచ్చింది. ఆ ఎపిసోడ్ చూసి ఇప్పుడు చేస్తున్నా. 100 సార్లు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసి చూసుకున్నా. అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది నిఖిలే. తోసుకుని వెళ్ళిపోయింది నిఖిల్. తోస్తాడు బయటికి, ఫిజికల్ అయిందే నిఖిల్ క్లియర్గా. మళ్ళీ తిరిగి గౌతమ్ గౌతమ్ ఫిజికల్ అయ్యాడు అంటున్నాడు. మళ్ళీ నువ్వు కావాలని కొట్టేవు అన్నాడు. కావాలని కొట్టాడా? మళ్ళీ తనేమంటాడంటే నేను చేసింది గేమ్ అంటాడు, నేను ఆడింది గేమ్. అసలు ఫిజికల్ అయ్యి ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. ఆ ఈడ్చుకుని వెళ్ళిపోయినప్పుడు మరి గౌతమ్కి దెబ్బలు తగలదా? నీకు చెయ్యి జస్ట్ తగిలితే నువ్వు కొట్టాడు అని చెప్పేసి అన్నావు. అసలు ఇంటెన్షనల్గా చేసింది ఎవరు? క్లియర్గా చూడండి ఎపిసోడ్. ఇంటెన్షనల్గా ఎవరు చేశారు? తను ఒక గేమ్లో నువ్వు గేమ్ ఏంటది? గేమ్ చేతులతో నువ్వు పెయింట్ రాయాలి, అది కదా గేమ్. ఈడ్చుకుని వెళ్ళడం గేమా? మరి నువ్వు ఎందుకు ఈడ్చుకుని వెళ్ళావు? అది ఈడ్చుకుని వెళ్ళడం గేమా? మరి నువ్వే క్వశ్చన్ చేస్తున్నావు. నిఖిల్ తన మాటలు తనే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడు. నిఖిల్ విషయంలో ఏమవుతుందంటే అగ్రెసివ్ అయిపోయాడు అనుకో, మొత్తం మర్చిపోతాడు. ఇప్పుడు నాగార్జున గారు ఒక మాట చెప్తారు, మీరు అగ్రెసివ్ అయినప్పుడే మీ నేచర్ బయటపడుతుంది అని చెప్పేసి. సో సేమ్ ఎప్పుడైతే అగ్రెసివ్ అవుతాడో ఫుల్ రాంగ్ బిహేవ్ చేస్తాడు నిఖిల్. ప్రతిసారి ఎప్పుడైతే అగ్రెసివ్ అవుతాడో అప్పుడు మొత్తం సీజన్ మొత్తం చూసుకోండి. ఈ సీజన్లో నిఖిల్ చేసిన బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే తను ఫిజికల్ అవడంట, తను ఆడేదేమో గేమును, గౌతమ్ ఆడేది క్రైమ్ అన్నట్టు మాట్లాడడం. ఇదే బిగ్గెస్ట్ జోక్. ఫిజికల్ అయ్యాడు, ఫస్ట్ ఫిజికల్ అయింది తను అంట. తిన ఫిజికల్ ముందు అంటే ఈ రోజు కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు మనిషిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడమా టాస్క్? కానీ తను స్పోర్టివ్గా తీసుకున్నాడు కదా, నువ్వు కూడా స్పోర్టివ్గా తీసుకో. ఇప్పుడు నిఖిల్ స్పోర్టివ్గా తీసుకుంటే మనం అసలు ఈ డిస్కషనే అవసరం లేదు. జస్ట్ ఎవరు పెయింట్ ఎక్కువ ఉంది, ఎవరు పెయింట్ తక్కువ ఉంది, ఇక్కడ వరకు మాట్లాడుకుందాం. కానీ నిఖిల్ స్పోర్టివ్గా తీసుకోకుండా గౌతమ్ని రాంగ్, ఏ వ్యక్తులు అయితే పోట్రే అంటారో వాళ్ళే గౌతమ్ని రాంగ్గా పోట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మాత్రం క్లియర్. ఇక్కడ క్లియర్గా నువ్వు కావాలనే కొడతావు, కావాలని కొట్టేసి మళ్ళీ నాకు తెలియదు అంటావు అని చెప్తున్నాడు. అంటే మరి నువ్వు కూడా ఈడ్చుకుని వెళ్ళిపోయావు, అది కావాలని ఈడ్చుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత లేదు టాస్క్లో ఆడానని చెప్తున్నావా అయితే?
సో ఇది ఫస్ట్ రౌండ్లో క్లియర్గా టీ షర్ట్ పైకి లాగేశాడు. ఫస్ట్ టీ షర్ట్ పైకి లాగడం స్టార్ట్ చేసింది కూడా నిఖిలే. టీ షర్ట్ పైకి లాగేసి గౌతమ్ని తోసుకుంటూ బయటకు తోసి ఇలా ఇష్టం వచ్చినట్టు తోసి ఇది స్టార్ట్ చేసింది ఇటువైపు నుంచి నిఖిల్. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ గురించి మాట్లాడుకుందాం. వరుసగా ఎవ్రీ రౌండ్ మాట్లాడుకుంటూ వెళ్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతాం. గౌతమ్ ఏం చేశాడంటే రెడ్ పాయింట్ పూసుకున్నాడు. ఇది ఫౌలా కాదా? ఇప్పుడు ఇది ఫౌల్ కాదని నేను ఎందుకంటానో రీజన్స్ చెప్తున్నా వినండి. ఫస్ట్ ఫౌల్ కాదని నేను ఎందుకంటానంటే, ఇప్పుడు ఇక్కడ ముందు పెయింట్ ఉందబ్బా, వెనకాల నిఖిల్ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు తిను అది ఫౌల్ అంటే నువ్వు దొంగ గేమ్ ఆడడం, ఫౌల్ అంటే క్లియర్గా ఇక్కడ దొంగ గేమ్ ఆడడం. ఇప్పుడు తిను దొంగ గేమ్ ఆడాలనుకుంటే దగ్గరకు వచ్చి ఇలా తీసుకుంటున్నట్టు ఇలా యాక్ట్ చేసుకుంటూ రాయాలి, అది దొంగ గేమ్, అది ఫౌల్ గేమ్. కానీ గౌతమ్ తీసుకుని అందరు ఎదురుగా ఇలా తిరిగి ఇలా రాసుకున్నాడు ఓపెన్గా అది స్ట్రాటజీ అనుకుని అందరు ఎదురుగా రాసుకున్నాడు. అది స్ట్రాటజీ అని తను ఫీల్ అయ్యి లోపల ఉన్న బ్లూని కవర్ చేయడానికి రెడ్ వేసుకున్నాడు. సో ఇది జస్ట్ స్ట్రాటజీ అని ఫీల్ అయ్యి చేశాడు. వెంటనే ఎప్పుడైతే అటు రోహిణి అండ్ సంచాలక్ వీళ్ళిద్దరూ అలా చేసుకోవడానికి వీళ్ళు నిఖిల్ కంప్లైంట్ చేశాడు, గౌతమ్ రాసుకున్నాడు అని. నిఖిల్కి ఎలా తెలుసు అంటే నువ్వు చూసావు కదా, ఎందుకంటే నీ వైపే తిరిగి రాసుకున్నాడు తను. అది స్ట్రాటజీ అని నీ వైపు తిరిగి రాసుకున్నాడు, దాన్ని ఫౌల్ గేమ్ అనరు. తన స్ట్రాటజీ అనుకుని మిస్టేక్ చేశాడు, దాన్ని సంచాలక్ క్వశ్చన్ చేసింది, ఆపేసింది అలా చేయొద్దు అని. ఓకే, ఆపేసింది, తర్వాత చేయలేదు. ఆ రౌండ్ అయిన తర్వాత క్లియర్ విన్నర్ ఎవరు? క్లియర్ విన్నర్ గౌతమ్. ఎలా క్లియర్ విన్నర్? విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను కదా, ఒక్క నిమిషమే రాసుకున్నా ఎక్కడెక్కడ. ఫస్ట్ రౌండ్లో నిఖిల్కి కింద ఒక ప్లేస్ వైట్ కలర్ ఉంది. ఓకే, గౌతమ్కి కింద ఒక ప్లేస్ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. నిఖిల్కి కింద కొంచెం ఎక్కువ ఉంది, గౌతమ్కి కింద ఉన్నది. బట్ గౌతమ్కి బ్యాక్ సైడ్ చాలా ఎక్కువ వైట్ ఉంది చూడండి. అండ్ మీకు పిక్స్ కావాలా? నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా, యూట్యూబ్లో పెట్టలేను కాబట్టి ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి. ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెడతా, మీకు ఎవరు కరెక్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకో. అయినా నేను ఫిక్సే పెట్టక్కర్లేదు దబ్బా, మీరు ఎపిసోడ్లోకి వెళ్ళి అక్కడ పాస్ పెట్టుకుని చూడండి ఎవరు షర్టు ఎక్కువ ఉన్నదని. క్లియర్ విన్నర్ ఇక్కడ. ఇదంతా లేదు అసలు గౌతమ్కి. ఇవి ఫస్ట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ చెప్పానా? అండర్ ఆర్మ్స్ మొత్తం వైట్ ఉన్నాయి. అండర్ ఆర్మ్స్ మన నిఖిల్దేమో మొత్తం రెడ్ అయిపోయింది. ఇక్కడ క్లియర్ గౌతమ్ విన్నరా? కానీ ఇక్కడ ప్రేరణ ఎంత వర్స్ట్గా బిహేవ్ చేసిందంటే జస్ట్ నిఖిల్ని విన్నర్ని చేయడానికి వెతుక్కుంది పాయింట్స్. సేమ్ నిన్న రోహిణి ఏదైతే విష్ణు విషయంలో కోడిగుడ్డు కేకలు లాగిందో ఇప్పుడు కూడా సేమ్ అదే చేసింది ప్రేరణ. కోడిగుడ్డు కేకలు లాగి నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు గౌతమ్ అంటుంది. అది ఫౌల్ గేమ్ అంట, కవర్ చేసుకున్నాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫౌల్ గేమ్ కాదు. 2 తను కవర్ చేసుకోవడం వల్ల అక్కడ ఉద్ధరించింది ఏం లేదు. ముందు ఫ్రంట్ అంతా కూడా ఎక్కడైతే కవర్ చేసుకున్నాడో అదంతా కలర్తో నిండిపోయింది. సో ఇక్కడ అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌల్ గేమే కాదు. సో ఆ ఫౌల్ గేమ్ వంక పెట్టి ఎవరిని నిఖిల్ని విన్నర్ చేద్దామని అనుకుంది. బట్ ఆ తర్వాత ఏమైందంటే లైవ్ ఎపిసోడ్లో ఏమి చూపించాడో తెలియదు కానీ ఆ టైంలో ఏమైందంటే హౌస్ మేట్స్ అందరూ డిస్కస్ చేసుకుంటారనమాట. గౌతమ్ కలర్ వైట్ ఉంది ఇలా డిస్కస్ చేసుకుంటారు. ఈమెకి వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు, గౌతమ్ది ఎక్కువ వైట్ ఉంది గౌతమే. సో ఆ అమ్మాయికి ఏమర్థమైందంటే ఇప్పుడు నేను తప్పు అయిపోతానేమో, సో ఇలా కాదు వేరేలా వెళ్ళాలి అని అనుకుని టై అంటుంది మళ్ళీ. అప్పుడు కూడా అక్కడ హౌస్ మేట్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు, గౌతమ్ది ఎక్కువ వైట్ ఉందని మాట్లాడుకుంటున్నారు. అండ్ గౌతమ్ క్వశ్చన్ చేస్తున్నాడు, చూడు నాది ఇక్కడ మొత్తం చూడు వైట్ ఉంది, కలరే అవ్వలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నా కూడా అక్కడ మళ్ళీ అంటది నేను ఫస్ట్ ఏమో ఫౌల్ అన్నదా, సెకండ్ అంటది నేను క్లియర్ వైట్ని కన్సిడర్ చేయాలనుకుంటున్నాను. మరి ఫస్ట్ ఫౌల్ అని ఎందుకన్నావు? ఫస్ట్ ఫౌల్ అని అందరూ గౌతమ్ క్వశ్చన్ చేయాలి, కానీ నేను క్లియర్ వైట్ని కన్సిడర్ చేయాలి. ఏం లేదు, కోడిగుడ్డి గీకలు పీకి నిఖిల్ని విన్నర్ చేయాలి ఆ రౌండ్లో అని ట్రై చేసింది. అక్కడికి కూడా హౌస్ మేట్స్ అందరూ లేదు గౌతమ్కి ఎక్కువ ఉందని మాట్లాడుకుంటే లాభం లేదు, దీన్ని టై చేసి పడేసి లాస్ట్ రౌండ్లో ఎవరికి కుదిరితే వాళ్ళకి నిఖిల్ చేతిలో వేసేద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకుని టై అంటుంది. అసలు లైవ్ చూస్తుంటే షాక్ అనమాట అమ్మాయి మాటలు. టై అంటుంది, క్లియర్ విన్నర్ అక్కడ గౌతమ్, క్లియర్ టై అన్నది. వెంటనే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్, అమ్మ చిట్టి తల్లి ఇక టైలు ఏం లేవు, ఒకరిని విన్నాను చేయంటే అప్పుడు ఆల్రెడీ హౌస్ మేట్స్ మాట్లాడుకుని ఉన్నారు, తిన వింటుంది కాబట్టి అమ్మో ఇప్పుడు నేను ఇక్కడ తప్పు చేస్తే నెగిటివ్ అవుతానేమో అని అప్పుడు సర్లే తర్వాత 2 రౌండ్స్ ఉన్నాయి చూసుకుందాం అని చెప్పేసి ఈ రౌండ్లో గౌతమ్ని విన్నర్ చేసింది. అయిపోయిందా? సెకండ్ రౌండ్ ప్రేరణ నిఖిల్ని విన్నర్ చేసింది కదా.
సెకండ్ రౌండ్ నిఖిల్ని విన్నర్ చేసింది కదా, ఒకసారి ఆ పిక్చర్స్ చూడండి. ఆ పిక్చర్స్లో కూడా గౌతమ్కే ఎక్కువ వైట్ ఉంది, గౌతమ్కే ఎక్కువ వైట్ ఉంది. అది కూడా క్లియర్గా రాసుకున్నానేమో చూద్దాం. గొడవ అయిన తర్వాత ఫ్రంట్ ఏమో గౌతమ్కి చాలా ఎక్కువ వైట్ ఉంది, నిఖిల్కి ఏమో బ్యాక్ సైడ్ ఎక్కువ వైట్ ఉంది. బట్ ఇద్దరిది కంపేర్ చేసుకుంటే గౌతమ్ది చాలా ఎక్కువ వైట్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కంపేర్ చేసుకుంటే గౌతమ్దే ఎక్కువ వైట్ ఉంది. ఇక్కడ కూడా గౌతమ్నే విన్నర్ చేయాలి, బట్ తను చాలా తెలివిగా నిఖిల్ని విన్నర్ చేసింది. ఇది కూడా నేను విత్ ప్రూఫ్స్తో చెప్తున్నా. పోనీ మీకు ఫస్ట్ రౌండ్ మీకు క్లియర్గా కనిపించుండొచ్చు విన్నర్ గౌతమ్ అని. బట్ సెకండ్ రౌండ్ మీకు ఏమైనా డౌట్ వచ్చి ఉండుంటే ఎందుకంటే మనం ఎపిసోడ్లో దూరంగా చూస్తాము, వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి చూస్తాము. కానీ అక్కడ ఆమె 100 సార్లు ముందుకు తిరుగు, వెనక్కి తిరుగు, చెయ్యి పైకెత్తు, చెయ్యి కిందకెట్టు, వంగు, నిలబడు, ఆ షర్ట్ కిందకి పిక్కు, పైకి పిక్కు, ఇన్ని చేసి మరీ డెసిషన్ తీసుకుంది. రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఇది రాంగ్ డెసిషన్ కాదని మీకు అనిపించిందా? మన ఇన్స్టాగ్రామ్కి రండి, నా దగ్గర ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఉంది. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ షాట్ నా దగ్గర రెడీగా ఉంది. రివ్యూ అవగానే నేను పెడతాను, విత్ ప్రూఫ్ పెడతా. అక్కడ క్లియర్గా గౌతమ్దే ఎక్కువ వైట్ ఉంది నిఖిల్ కంటే. ఆ రౌండ్ గౌతమ్ విన్నర్ చేయాలి. విన్నర్ చేస్తుంటే అసలు 2 రౌండ్స్లోనే ఆ గేమ్ అయిపోయేది. అసలు థర్డ్ రౌండ్ ఇంకా ఆడాలి. థర్డ్ రౌండ్ ఇంకా ఆడాల్సిన అవసరం లేదు. బట్ ఆ అమ్మాయి కావాలని నిఖిల్కి ఇచ్చింది. బయాస్డ్, క్లియర్గా తన ఫ్రెండ్కి హెల్ప్ చేసుకుంది. బయాస్డ్ కాదన్న వాళ్ళని నేను ఏం చేయలేను, ఎందుకంటే మీరు ప్రూఫ్ చూడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి కాదంటున్నారు. మీరు ప్రూఫ్ చూడడానికి ఇష్టపడుతున్నారా? వచ్చేసండి ఇన్స్టాగ్రామ్కి, నేను ప్రూఫ్ ఉందని చెప్తున్నా కదా, పెడుతున్నా. యూట్యూబ్లో పెట్టలేను కాబట్టి వచ్చేసండి ఇన్స్టాగ్రామ్లో చూడండి, నేను స్టోరీలో క్లియర్గా పెడతాను. నా దగ్గర స్క్రీన్ షాట్ ఆల్రెడీ ఉంది. ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రెండో దాంట్లో గొడవ జరిగింది కదా, ఆ గొడవ గురించి మాట్లాడుకుందాం. ఒకటి లైవ్, ఒకటి ఎపిసోడ్, 2 రాసుకున్నాను అనమాట. బట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్రాపర్గా రివ్యూ చెప్పాలనే ఉద్దేశంతో కొంచెం ఆలోచిస్తున్నా. అది కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏమైందంటే, సెకండ్ రౌండ్లో కూడా నిఖిల్ వైపు నుంచే నిఖిల్ని ఎక్కడ షర్ట్కి రాయమన్నారు, నేను కాలు పట్టుకుని రాయమనలేదు. మళ్ళీ ఏమన్నాడు, గౌతమ్ నన్ను ఫిజికల్ అయ్యాడు, గౌతమ్ కావాలని ఫిజికల్ అయ్యాడు అంటున్నాడు. నువ్వేమో కాలు పట్టుకుని లాగుతున్నావు బా. కాలు పట్టుకుని లాగితే ఏమవుతాడు? గౌతమ్ కింద పడతాడా? గౌతమ్ కింద పడితే దెబ్బ తగులుతుందా? మరి నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు ఆడుతున్నది ఫిజికల్ గేమ్ కదా. అయినా ఒక ఎగ్జాంపులా గౌతమ్ నిఖిల్ ఆడిన ఫిజికల్కి ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ ఫిజికల్ అయింది నిఖిల్ పృథ్వీ కదా. ఇదే నిఖిల్ గౌతమ్ ఫిజికల్ అయ్యాడు అని చెప్పడానికి కావాలని చేశాడు అంటే కాదు అన్న, అసలు కావాలని కొట్టాడు అంటే నువ్వు ఆ రోజు మనీని ఎక్స్ట్రాస్కులు రేసి పడ్డావు. అసలు ఎంత సౌండ్ వచ్చింది, అయ్యి బాబా పిల్లడు బొరక ఏదో అయింది అన్నట్టు అంత సౌండ్ వచ్చింది. ఆ పక్కన నువ్వు ఎగ్జైర్కి వెళ్ళిపోయావు, కనీసం కన్సర్న్ చూపించలేదు ఆ పిల్లోడి మీద. అంటే నువ్వు కావాలనే పడేసావు ఆ రోజు. అండ్ వాటర్ టాస్క్లో ఫిజికల్ అవ్వడం కావాలనే అయ్యావా? అండ్ బీన్ బ్యాగ్ టాస్క్లో ఆ నబీల్ని అవినాష్ని కాలుతో తన్నావు. కాలుతో తనితే బీన్ బ్యాగ్లో ఉన్న ఆ బీన్ బ్యాగ్ బాల్స్ కింద పడతాయా? పడవ కదా. కాలుతో తన్నాను మాత్రం నువ్వు ఎందుకు కాలుతో తన్నావు అంటే అప్పుడు నువ్వు కావాలనే తన్నావా? ఇక్కడ క్లియర్గా అంటున్నాడు, నువ్వు కావాలని కొట్టేసి మళ్ళీ లేదు తెలియక కొట్టానని చెప్తున్నావు అంటున్నాడు. అసలు ఏమనాలి ఇంకా? అసలు కావాలని కొడతాడా? తినేమో నిఖిల్ ఏం చేస్తాడు, తను ఓడిపోతున్నాడంటే ఓటమిని ఒప్పుకోక ఎలా బిహేవ్ చేస్తాడో కూడా నిఖిల్కి అర్థమవుదు. ఎలా బిహేవ్ చేస్తాడంటే పీకేస్తాడు, తోచేస్తాడు, పడేస్తాడు, మీద పడతాడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. గౌతమ్ కంప్లైంట్ చేశాడా? స్పోర్టివ్గా ఆడు గేమ్, అదే చేస్తున్నాడు అక్కడ గౌతమ్. నువ్వే కెలుక్కుని అండ్ ఇలా తగిలిన వెంటనే కూడా అది పొరపాటు తగిలింది, ఆ విషయం అందరికీ తెలుసు. అండ్ సారీ కూడా చెప్పాడు. ఇక్కడ వచ్చేసి మూసుకోబే అన్నాడు, మూసుకుని కూర్చోబే అన్నాడు. నువ్వు బే అంటావా? మొన్న నేను ఏదో అన్నందుకు నువ్వు ఇంత రెచ్చిపోయావు కదా అని చెప్పేసి అంటే అంటాను అంటాడు. నేను అలాగే అంటాడు. మళ్ళీ 2 ఎక్కువ తక్కువ చేయకు అంటే చేస్తే ఏంటి? ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటే మాట్లాడితే ఏంటి అంట. మరి ఇదే వ్యక్తి మొన్న మూసుకుని కూర్చో అంటే మరోసారి నోరు జారి ఉంటే వేరేలా ఉంటుంది అన్నాడు. మరి నువ్వెందుకన్నావు? నోరు జారితే వేరేలా ఉండేది అని చెప్పేసి నువ్వెందుకు బెదిరించావు మరి గౌతమ్ని? నీ దగ్గరకు వచ్చేటప్పటికినా ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నావు.
అక్కడేమో బెదిరిస్తున్నావు, ఇక్కడేమో నేను ఇలాగే బిహేవ్ చేస్తాను అంటున్నావు. ఏదది? అప్పుడు ఏదైతే నువ్వు వాదించావో ఇప్పుడు అదే పని నువ్వు చేస్తున్నావు. అప్పుడు ఏ విషయంలో అయితే గౌతమ్ తుప్పెట్టావో ఇప్పుడు అదే పని నువ్వు చేస్తున్నావు. ఇంకేముంది? చూద్దాం నాగార్జున గారు ఈ విషయంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారని. చాలా తప్పు అన్ని విషయాల్లో కూడా నిఖిల్ వైపు నుంచి 90% తప్పులు కాదు, మొత్తం తప్పులు నిఖిల్ వైపు నుంచి ఉన్నాయి మొత్తం. అండ్ పెయింట్ పడేయడం గురించి క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, పెయింట్ పడేయడం కరెక్ట్గా ఖచ్చితంగా రాంగ్. గౌతమ్ పెయింట్ని పడేయడం అండ్ ఇద్దరు పాడేసుకున్నారు. ఫస్ట్ గౌతమ్ పాడేశాడు, గౌతమ్ పెయింట్ పడేయడం రాంగ్. కానీ అక్కడ ప్రేరణ ఏమంటదంటే టాస్కే పెయింట్ కదా, పెయింట్ ఎలా పాడేశావు అంటది. టాస్కే చేతులతో పెయింట్ రుద్దడం కదా, నువ్వు ఎందుకు కాళ్ళు పట్టుకుని కింద పడేస్తున్నావు అని నువ్వు నిఖిల్ని ఎందుకు అడగలేదు? కాళ్ళు పట్టుకుని కింద పడేయడమా నీకు పెయింట్ అది వేయడం? అండ్ 2 అక్కడ గొడవ జరుగుతుందా? అస్సలు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రేరణ గౌతమ్ని ఎంత డైవర్ట్ చేయడానికి ట్రై చేసిందంటే ఒక్క నిమిషం ఏంట అథారిటీ గౌతమ్ మీద? ఆ అథారిటీ నిఖిల్ మీద చూపించు. నువ్వు ఇక్కడ ఏదైతే అథారిటీ చూపిస్తున్నావో అది నిఖిల్ మీద చూపించు. ఒక్క నిమిషం ఇలాగే అంటుంది గౌతమ్ని. ఈవెన్ అక్కడ రెడ్ టీమ్ టాస్క్ లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే చేసింది. పో ఆ ఫోటో ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటది. ఇలాగే అంటుంది, పో పో అని అరిచింది ఆ థర్డ్ టాస్క్ లో. ఇది ఈ అమ్మాయి గౌతమ్ విషయంలో ప్రేరణ బిహేవియర్ ఎంత వర్స్ట్ ఉంటుంది. నువ్వు సేమ్ ఇక్కడ ఒక్క నిమిషం అని చెప్పేసి ఏదైతే సీరియస్గా చూసి మాట్లాడేవో అదే పని నిఖిల్తో చెయ్యి. అప్పుడు చెప్తాడు నిఖిల్ నీ పని. అండ్ ఇక్కడ గౌతమ్ స్టాండ్ తీసుకోవడం నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి జస్ట్ ఆ టాపిక్ని ఇబ్బే విషయాన్ని ఎత్తి నువ్వు లాస్ట్ టైం ఇదే మిస్టేక్ చేసి ఇప్పుడు లాస్ట్ టైం నన్ను తప్పు పెట్టావు కదా, నువ్వు ఎందుకు చేసావు అని క్వశ్చన్ చేస్తున్నాడు కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మామూలుగా కాదు, ఓ రేంజ్లో ట్రై చేసింది. బట్ గౌతమ్ వినలేదు, ఫుల్ ఓరేంజ్ స్టాండ్ తీసుకున్నాడు, బరీ స్టాండ్ తీసుకున్నాడు అనిపించింది. అలా తీసుకోవడం వల్ల ఈరోజు టాప్ 2లో ఉన్నాడు. అలా టాప్ 2 అలా స్టాండ్ తీసుకోకుండా వణుకుపోయి కూర్చుని ఉంటుంటే టాప్ 2లో ఎందుకుంటాడు, ఎప్పటికి ఎలిమినేట్ అవుతాడు. సో ఇది మళ్ళీ అంటున్నాడు హూ పుష్డ్ ఫస్ట్ రౌండ్ అంటే నేను అనుకున్నా ఒకవేళ కొంత తీసాను గౌతమ్ పుష్ చేశాడా, నేను ఏమో తప్పు చూస్తానని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. నిఖిల్ ఎలా అన్న తర్వాత వెళ్ళి మళ్ళీ ఎపిసోడ్లోకి వెనక్కి వెళ్ళి స్లో మోషన్లో చూసుకుంటూ వచ్చింది. తినే తోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు తోసుకుంటూ బయటకు వెళ్ళిపోయారంట, తినే తోసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ గౌతమ్ మీద నిందలేస్తున్నాడు. అది నిఖిల్ ఫ్యాన్స్కి నిఖిల్ కరెక్ట్ అని అనిపించవచ్చు, కానీ ఈ రోజు ఎపిసోడ్లో తను 100% తప్పు, 100% తప్పు అన్ని రకాలుగా. అండ్ ట్రిగ్గర్ చేశాడు బాగా గౌతమ్ని. అంటే తనకు అర్థమైంది లాస్ట్ టైం ట్రిగ్గర్ చేశాడు కదా నామినేషన్లో. ట్రిగ్గర్ చేస్తే ఏమైంది, నోరు జారాడు. సో మళ్ళీ ట్రిగ్గర్ చేద్దాం, ట్రిగ్గర్ చేస్తే మళ్ళీ నోరు జారుతాడు అనుకున్నాడు. బట్ శ్రీముఖి వచ్చినప్పుడు గౌతమ్కి ఒక అడ్వైస్ ఇచ్చింది, ట్రిగ్గర్ మాత్రం అవ్వకు, నీకేం బాగానే ఉంది. అందరికీ మంచి సలహాలు ఇచ్చింది, ఎవరిని వదలలేదు, ప్రతి ఒక్కరికి మంచి సలహాలు ఇచ్చింది, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది శ్రీముఖి. ఆ టైంలో గౌతమ్కి ఆ అమ్మాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ట్రిగ్గర్ అవ్వకు అండ్ ఒకే విషయాన్ని రిపీట్ చేయకు. అది సోలో బాయ్ అంటాడు కదా, అది ఒకే విషయాన్ని రిపీట్ చేయకు. ఈ 2 తనకు మంచి పాయింట్స్ చెప్పిల్లింది అనమాట. సో ట్రిగ్గర్ అవ్వలేదు గౌతమ్, ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేశారు. సో గౌతమ్ నిఖిల్ విషయంలో తప్పు కాదు, కానీ విష్ణు విషయంలో గౌతమ్ తప్పు ఉంది. ఏది, విష్ణుని అడుగుతున్నాడు, సంబంధం లేని విషయంలో విష్ణుని అడుగుతున్నాడు, ఇక్కడ గౌతమ్ తప్పు. అండ్ విష్ణు వైపు నుంచి చూస్తే ఏదైతే గౌతమ్ని క్వశ్చన్ చేస్తుందో మీరు చూడండి, ఆ క్వశ్చన్ చేసే విధానం కానీ ఆ పాయింట్స్ పెట్టే విధానం కానీ ఓన్లీ గౌతమ్ విషయంలోనే పెడుతుంది. ఆ ఫైట్ చేసే విధానం కానీ ఆ గౌతమ్ విషయంలో వేరేలా ఉంటుంది. మిగిలిన హౌస్ మేట్స్తో ఎవరితో అయినా ఫైట్ చేసే విధానం, తన ఫైటింగ్ విధానం కానీ, తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం కానీ, తను మాట్లాడే విధానం కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంక్లూడింగ్ సోనియా అంత పెద్ద నిందలు వేసినప్పుడు కూడా తను వాళ్ళని వాదించిన విధానం, వాళ్ళతో ఫైట్ చేసిన విధానం చాలా కూల్గా ఉంటుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీరు ఎప్పుడైనా గమనించండి. గౌతమ్తో ఫైట్ చేసేటప్పుడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి, క్లియర్గా హేట్ కనిపిస్తుంది. ఆ అమ్మాయికి గౌతమ్ అస్సలు నచ్చడు. ఇంత నచ్చని అమ్మాయి కూడా కేక్ టాస్క్లో పొగిడిందంటే గౌతమ్ ఆ టాస్క్ ఎంత బాగా ఆడాడు అన్నది అర్థం చేసుకోవాలి. నేను ఆ కేక్ టాస్క్లో పొగిడానని మీరు గౌతమ్ని ఎక్కువ పొగుడుతున్నారని. హౌస్ మేట్స్ 2 గంటలు పొగిడారు, 2 గంటలు పొగిడారు హౌస్ మేట్స్. తెలుసా గౌతమ్ని లైవ్లో పొగుడుతూనే ఉన్నారు. అలాంటిది హౌస్ మేట్స్ అంత పొగుడుతున్నప్పుడు యాజ్ ఎ రివ్యూవర్గా అక్కడ ఒక సింపుల్ టాస్క్ని ఇంట్రెస్టింగ్గా మార్చితే మనం మాట్లాడొద్దు. ఇప్పుడు నిన్న విష్ణుని బంగారం అన్నానబ్బా, విష్ణు బంగారం అంటే మిగిలిన వాళ్ళు అందరూ ఎత్తడని అర్థమా? ఆ అమ్మాయి నేచర్ ఇలా నచ్చింది అని ఆ ఉద్దేశం, అంతేగాని మిగిలిన వాళ్ళు అందరూ చెప్పమహాలని కాదు అర్థం. అదే రాజుగారు మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డదని కాదు. సో అది
సో అది అర్థం చేసుకోకుండా ఏంటో నిఖిల్ని పొగిడితేనేమో నిఖిల్ పిఆర్ అంటారు, గౌతమ్ని పొగిడితేనేమో గౌతమ్ పిఆర్ అంటారు, విష్ణుని పొగిడితేనేమో విష్ణు పిఆర్ అంటారు, రోహిణిని పొగిడితేనేమో రోహిణి పిఆర్ అంటారు. మీరెంతమంది పిఆర్లు అని చెప్పేసి నన్ను అంటున్నారంటే ఏంటి అర్థం? క్లియర్గా నేను న్యూట్రల్ రివ్యూస్ ఇస్తున్నాను అని అర్థం. నేను పర్టికులర్గా వీళ్ళ పిఆర్ఏ అని మీరు అంటున్నారు అనుకో, నేను మిగిలిన వాళ్ళందరినీ నెగిటివ్ చేస్తున్నట్టు. నేను అలా చేయట్లేదు. ఎవరు తప్పు ఉంటే వాళ్ళు తప్పు చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళ తప్పులు చెప్తున్నా. ప్రేరణ అని అసలు మెగా చీఫ్ అవ్వక ముందు వరకు నేను ఎంత పొగిడాను ప్రేరణ. అసలు మెగా చీఫ్ అయిన తర్వాత ఒక 3 వీక్స్ 4 వీక్స్ ఫుల్ వాయించేశాను. మామూలుగా కాదు, భయంకరంగా వాయించాను. ఎందుకంటే 4 వీక్స్ 3 వీక్స్ అనుకుంటా, 3 వీక్స్ ఫుల్గా నెగిటివ్ ఉందా అమ్మాయి. మళ్ళీ ఆ తర్వాత పాజిటివ్ పడితే పాజిటివ్ చెప్పాను. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో ఫస్ట్ హాఫ్ ఫుల్ నెగిటివ్ ఉంది, అదే చెప్పాను. సెకండ్ హాఫ్ ఫుల్ పాజిటివ్ ఉంది, అదే చెప్తున్నా. దీన్ని న్యూట్రల్ రివ్యూస్ అంటారు. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి అంటే నేను పట్టించుకోను. జస్ట్ చెప్తున్నా. ఎవరికంటే నా రివ్యూస్ని నన్ను నమ్మే వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం అర్థం అయ్యేలా చెప్పాలి కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. నా హేటర్స్ నేను ఎప్పుడు సమాధానం చెప్పను, క్వశ్చనే లేదు అలాంటి వాళ్ళు చెప్పేది. అండ్ వాళ్ళ కామెంట్స్ కూడా పట్టించుకోను. నేను ఎవరిదైనా కామెంట్ పట్టించుకున్నానంటే వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారని అర్థం. వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారంటే నేను రివర్స్లో వాళ్ళని గౌరవిస్తాను. వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టినా సరే. ఈ రోజే ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టారు, పెడితే వాళ్ళని పిన్ కూడా చేశాను. మళ్ళీ పిన్ చేసిన ఆన్సర్ పెట్టాను. అలా మీరు నన్ను గౌరవిస్తారు, నెగిటివ్ కామెంట్ అయినా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సో ఇది అయిపోయిందా? సెకండ్ రౌండ్ గురించి మాట్లాడాను. అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు, గేమ్ ఎలా ఆడేమో అన్నది ఇంపార్టెంట్, నీ ఆడే విధానమే బాగోదు అంటున్నాడు. ఆ మాట నిఖిల్ అంటున్నాడు. ఏం చెప్పాలి, కెలుక్కుని గొడవ పడ్డంలా ఉంది ఇక్కడ నిఖిల్ గౌతమ్తో. ఒక హేట్తో గొడవ పడినట్టు ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే నిన్నటి మటుకు నేను ఆ బ్యాండ్ అతను వచ్చి గౌతమ్ని పొగిడాడు. సో అవన్నీ వీళ్ళకి అరే గౌతమ్ ఎందుకు పాజిటివ్ అవుతున్నాడు, బయట ట్రిగ్గర్ చేద్దాం, దొరుకుతాడు ఎక్కడో చోట. మన నామినేషన్లో దొరికాడు, అలా దొరుకుతాడు అనుకున్నారు. ఈ రోజు దొరకలేదు. సో ఈరోజు విష్ణు గౌతమ్ని క్వశ్చన్ చేసిన విధానం ఉంది చూడు, ఇది కనుక ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఆ లవ్ ట్రాక్ పక్కకి వెళ్ళి ఉండుంటే విష్ణు ఈ సీజన్ విన్నర్ అయ్యేది, నో డౌట్ విన్నర్ అయ్యేది. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఓన్లీ గౌతమ్ని క్వశ్చన్ చేస్తుంది, ఇంకెవరిని క్వశ్చన్ చేయదు. ఇదే ఫైట్ వేరే వాళ్ళతో చేయమంటే స్మూత్గా చేసుకుంటూ వెళ్తుంది, లేదా నోరు మూసేసుకుంటుంది. సో ఈ ఒక్క మిస్టేక్ ఆ అమ్మాయి చేసింది, లేదంటే విన్నర్ అయ్యేది. విన్నర్ కాకపోయినా టాప్ 2లో అయినా ఉండేది ఆ అమ్మాయి. టాప్ 2లో అంటే విన్నర్ అయ్యేది. ఫస్ట్ 2 వీక్స్ ఉన్నట్టు విష్ణు ఉంటే మాత్రం విన్నర్ అయ్యేది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏదో తిన అడుక్కుంటే సారీ చెప్పినట్టు ఇతను అడిగిన తర్వాత అమ్మో ఇప్పుడు నేను అనవసరం నెగిటివ్ అవుతాను, నేను ఆ రోజు సారీ చెప్పాను, నువ్వు చెప్పలేదని చెప్పేసి గౌతమ్ పదే అంటే నాకు ఈ టైంలో నిఖిల్ మొన్న ఎప్పుడో సారీ చెప్పాడు, ఆ సారీ మాత్రం చాలా జెన్యూన్ అనిపించింది. ఈరోజు జెన్యూన్ అనిపించలేదు. జస్ట్ నేను ఎక్కడ నెగిటివ్ అవుతానో అని జస్ట్ సారీ చెప్పాలన్న పేరుకి చెప్పాడు, కానీ మనస్ఫూర్తిగా చెప్పాడని నాకు అనిపించలేదు. జస్ట్ బయట ఆడియన్స్ దృష్టిలో నెగిటివ్ అవ్వడానికి మాత్రమే, అవ్వకుండా ఉండడానికి మాత్రమే అక్కడ సారీ చెప్పాడని నాకు అనిపించింది. క్లియర్గా మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. సో ఇదొకట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ మాత్రం క్లియర్ నిఖిల్ విన్నర్, నో డౌట్. థర్డ్ రౌండ్ క్లియర్గా నిఖిల్ విన్నర్ అయ్యాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఓట్ అప్పీల్ వచ్చేసి నిఖిల్కి వెళ్ళింది, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఓంకార్ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రేరణ ఈ స్మార్ట్ జోడీ చూపించారు కదా, నాకు ఇవ్వరా ఛాన్స్, ఈ స్మార్ట్ జోడీలో నాకు ఇవ్వరా ఛాన్స్ అని అన్నది. అనుకోకుండా ఆ అమ్మాయి కూడా ఛాన్స్ దొరికింది. సో లాస్ట్లో ఏదైతే ఎవ్రీ రౌండ్ నేనేమనుకున్నానంటే టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఈ నబీల్ అండ్ ప్రేరణది ఒక సిబ్లింగ్ రిలేషన్, అక్క తమ్ముడు రిలేషన్. సో ఈ డ్యాన్స్లు వీళ్ళిద్దరూ చేయలేరేమో. అండ్ అటు రోహిణి అండ్ గౌతమ్ కూడా అంత కంఫర్ట్ కాదు అలా గట్టిగా హగ్ చేసేసుకుని డ్యాన్స్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిణి జస్ట్ కామెడీ యాక్టర్ కాబట్టి తనకు అలాంటి యాక్టింగ్ చేసే అలవాటు కూడా లేదు. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య కంఫర్ట్ ఉండదు, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా కంఫర్ట్ ఉండదు. బట్ నిఖిల్ అండ్ విష్ణు డ్యాన్స్లో తోపు, వాళ్ళిద్దరూ డ్యాన్స్లో తోపు. నేను వాళ్ళిద్దరూ విన్ అవుతారని అనుకున్నా. విచిత్రంగా వీళ్ళు విన్ అయ్యారు అండ్ చాలా బాగా ఆడారు నబీల్ అండ్ ప్రేరణ. లాస్ట్ రౌండ్లో ప్రేరణ నబీల్ని ఎత్తుకుని కొంచెం కూడా కాలు బయటికి పెట్టకుండా ఏదైతే బ్యాలెన్స్ చేసుకుందో సూపర్ అనిపించింది. అండ్ అక్కడ వాళ్ళిద్దరికీ ఆప్షన్స్ ఇచ్చారు. ఇద్దరికి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒకరికి ఏమో బర్గర్ అంట, ఇంకొకరికి ఏమో మ్యారేజ్ వీడియో అంట. ఇది క్లియర్గా నాకు ఏమనిపించింది అంటే వీళ్ళు క్లియర్గా ఒకవేళ వీళ్ళిద్దరిలో విన్నర్ అయితే వీళ్ళు ప్రేరణ మ్యారేజ్ వీడియో వేయాలని ఫిక్స్ అయ్యారు.
ఇది మాత్రం క్లియర్. ప్రేరణ మ్యారేజ్ వీడియో వేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి అక్కడ పక్కన నబీల్ విషయం ఏం పెట్టారు, ఆ బర్గర్ అంట అది పెట్టారు. అంటే ఎపిసోడ్ చూసి నాకు ఇలా అనిపించింది, అన్న లైవ్లో ఏమన్నా వీళ్ళు విషులు రాసి ఇచ్చారా, రాసిచ్చుంటే నాకు తెలియదు. ఒకవేళ లైవ్లో కనుక మీ విషులు ఏంటి రాసిమ్మని చెప్పేసి ఓంకార్ అడిగితే వీళ్ళు కనుక వీళ్ళ విషులు రాసి ఇచ్చి ఉండుంటే మాత్రం ఇది కావాలని పెట్టారని అన్నాను. బట్ అలా హౌస్లో లైవ్లో ఇలాగా మీరు మీ విషులు రాసి ఇవ్వండి అని మాత్రం చెప్పకపోతే ఇక్కడ మాత్రం నాకు క్లియర్గా ఇక్కడ ప్రేరణ మ్యారేజ్ వీడియో వేయాలన్న ఉద్దేశంతోనే అలా చేశారని అనిపించింది. అండ్ ఏదేమైనా అక్కడ 2 ఆప్షన్స్, ఏవైతే 2 ఆప్షన్స్లు ఉన్నాయో, 1 బర్గర్, 2 మ్యారేజ్ వీడియో. ఇందులో మెయిన్ ప్రియారిటీ మ్యారేజ్ వీడియో. సో మ్యారేజ్ వీడియోనే వేయాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇస్మార్ట్ జోడీకి ఆఫర్ ఇచ్చారు. అంటే ఆఫర్ ఇచ్చినప్పుడు చెప్పిన రీజన్ కూడా చాలా బాగుంది. అంటే నేను టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు అనుకున్నది కూడా నేను ఇదే, ప్రేరణ అండ్ నబీల్ విన్ అవ్వరు అనుకోవడానికి కూడా రీజన్ నేను ఇదే. వాళ్ళిద్దరూ కంఫర్టబుల్గా డ్యాన్స్ చేయలేరు, అక్కడే ఉండి హగ్గు చేసుకుని డ్యాన్స్ చేయాలి. వాళ్ళదేమో ఒక అక్క తమ్ముళ్ళ రిలేషను, వాళ్ళు అలా చేయలేరు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వాళ్ళు డిఫరెంట్గా దాన్ని యూజ్ చేసుకుని విన్ అయ్యారు. అండ్ లాస్ట్లో ఏదైతే ఓంకార్ గారు చెప్పారో ఆ మాటకు నేను కూడా యాక్సెప్ట్ చేసి ముందు నాకు అనిపించింది. సో అది క్లియర్, అక్కడ చాలా బాగా అనిపించింది ప్రేరణ, అది ప్రేరణ విన్ అయింది. సో ఇది ఇంతే ప్రస్తుతానికి. అండ్ లైవ్లో చాలా జరుగుతున్నాయి. అండ్ లైవ్లో ఒక టాస్క్ జరిగింది అన్నాను కదా, ఆ టాస్క్ ఇంకా ప్రేరణకు ఒక పనిష్మెంట్ వచ్చింది. ఇవన్నీ కూడా పొద్దున్న లైవ్ వీడియోలో పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నా రివ్యూస్ నచ్చుతుంటే ఒక్క లైక్ చేయకపోవడం కూడా మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేస్తే కొంచెం మన ఛానల్కి రీచ్ కూడా వస్తుంది అనమాట. ఈ 1 వీక్ టాటా.